అయినా ఎన్ని రకాల పాపాలు చేశాడో ఆ పాపాలు చేసిన వాడు కూడా భాగవతానికి అర్హుడు, అధికారి ఎవరు, ప్రతిదానికి అధికారం అలాగా ఈ ఎలాంటి వాడైనా వినవచ్చు. కానీ వాడు ఏదో పూర్వజన్మలో పుణ్యం చేసి ఉండాలి. ఆ పుణ్యం చేసిన వాడు ఇప్పుడు ఎన్ని పాపాలు చేసినా హఠాత్తుగా ఇక్కడ పడ్డాడంటే జన్మాంతరే యథాపుణ్యం సదా భాగవతంలో వేసిన మహాత్మ్యంలో పూర్వజన్మలో పుణ్యం చేసేదానికి ఈ జన్మలో పుణ్యం చేయవాడు పాపాలకు ఎలా ఉంటున్నాడండి అంటే వాడి పూర్వజన్మ పుణ్యం ఒకరికి అనుభవించిన నాటితో వినే అవకాశం లేదుగా. అందుకోసమని పరమాత్మ అందులో ప్రవేశించి ఆ గ్రంథరూపంలో ఉండి ఎవరెవరు భక్తులైనటువంటి వాడు పూర్వంలో పుణ్యం చేసిన వాడు ఎవరైనా ఉంటే వాడు తెలియజేటువంటి అదృష్టం కలగజేస్తారు. ఎందుకంటే ఆయన ఇల్లు ఇక్కడ అన్నాడు, మనకంటే ఇల్లు ఉంది కానీ ఆయన ఇల్లు భాగవతం శరణం ప్రవిష్ట, భాగవతం అనేటువంటి గృహాన్ని ప్రవేశించి ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. అందుచేత ఈ రోజున కృష్ణ జన్మాష్టమి అని కృష్ణ జయంతి అని పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి భాగము ఈ రోజున కృష్ణ జయంతి లేదా కృష్ణాష్టమి ఏ విధంగా అయినా మనం చెప్పవచ్చు. అయితే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథాభాగం మనం దశమ స్కంధంలో ప్రధానంగా చూస్తూ ఉంటాం. అయితే మీకు ఎవరు కూడా కొంత చెప్పిన భాగమైనా కొంత విషయాన్ని చెప్తారు. అది భాగవతం బృహద్భాగవతం అని ఒక గ్రంథం ఉన్నది. ఆ బృహద్భాగవతం అనేటువంటి భాగవతానికి అయిన తర్వాత భాగవత సప్తాహమంతా అయిన తర్వాత ఇక పరీక్షణ్ మహారాజు కాక వేయడానికి ఆ సర్పం రావాలి, తక్షకుడు రావాలి. తక్షకుడు వచ్చి పరీక్షణ్ మహారాజు కాక వేసే లోపల కొంత సమయం నిండుకుంటారు. ఆ మిగతా ఎందుకు మిగిలిందయ్యా, ఆయనకి 7 రోజులు ఆయన సప్తాహం చెప్పిన తర్వాత ఈయనకి జ్ఞానం కలిగి నాకు మృత్యు వల్ల భయం లేదండి, నేను ఏదైనా మోక్షాన్ని పొందినట్టు అని నాకు తక్షకారి తప్పన వల్ల భయం లేదు అని గురువు గారి దగ్గర విన్న జ్ఞానాన్ని తక్కువ శుభ్రంగా తెలుసుకొని ఆత్మనిష్ఠుడై ఉన్నారు. ఆ సందర్భంలో ఆ పరీక్షణ్ మహారాజు యొక్క తల్లి ఉత్తరాదేవి వచ్చి, నాయన నువ్వు గురువు దగ్గర అంత గొప్పగా 7 రోజుల పాటు గొప్ప సంహిత భాగవత మహాసంహిత విన్నావు కదా, మరి నేను తండ్రిని నాకు కూడా ఒక ప్రకృత నేను కూడా ధన్యురాలనే నాకు ఏదైనా చెప్తావా ఆయన. అది పరీక్షణ్ మహారాజు అని మీకు చెప్పారు కానీ సుఖదేవుడు గారు ఎవరు ధన్యులు కావాలో వారి కోసమే వారి మొహం చేసే చూసి మహానుభావులు సుఖదేవుడు గారు చెప్తారు. ఎందుకంటే నేత్ర దీక్ష వాగ్దీక్ష రెండూ శిష్యుడిగా పెట్టారు. అందుకోసమే అయ్యా ఈ రోజు మనం అనుకుంటున్నాం, ఈ రోజు చూస్తుంటే మనకు బాగా జ్ఞానం అనుకుంటున్నాం కానీ గురువు యొక్క సంబరి చూపు, గురువు శిష్యులపై అనుగ్రహంతో చూసి వారికి అర్థంగా వారి మనసులో సంకల్పం చేసి ఆ రకంగా చెప్పేటటువంటి లక్షణం ఏ గురువుకు ఉంటుందో, ఏ శిష్యులపై ఉంటుందో అటువంటి వారికి జ్ఞానం కలిగి వారు ఉత్తరపడేటువంటి ఉందన్నమాట. అందుచేత ఆ మహానుభావుడు సుఖయోగింద్రుల వారు పరీక్షణ్ మహారాజుకి ఉపదేశం చేస్తే ఆ తల్లి అడిగింది, ఆయన నాకేదైనా ఉపదేశం చేస్తావా అని అడిగితే అప్పుడు పరీక్షణ్ మహారాజు తన తల్లికి చెప్తున్నాడు, అమ్మ నేను మీకు ఒక విషయం చెప్తాను, అది ఏమిటి ఆ చెప్పబోతున్న విషయం అంటే నీవు ఏదైతే విన్నావో కుమారుడు ఉంటుంది తల్లి, నీవు ఏదైతే విన్నావో ఆ విన్న విషయాన్ని నాకు తెలియజేయవలసింది. అయితే ఎలా ఉందో అలా చెప్పమనగా వేరే రకంగా చెప్పారు. ఎలా చెప్పారు అంటే తల్లితో చెప్తున్నాడు, అమ్మ నేను ఒక విషయం చెప్తా, కృష్ణ పరమాత్మ యొక్క కథ చెప్పకుండా ఆ కథను ఎలా తెలుసుకుంటే కృష్ణతత్వం తెలుసుకుంటూ చెప్తాను. అది ఏమిటి అని అది ఆశ్చర్యకరంగా నిలదొచ్చుకొని వింటున్నాడు. ఆ వింటుంటే దాంట్లో వచ్చిన సన్నివేశం అంటే పూర్వకాలంలో ఇది మొత్తం ఎంతకాలం జరిగిందంటే కొన్ని గంటల్లోకి జరిగిందండి. ఎందుకంటే ఆ తర్వాత పరీక్షణ్ మహారాజుకి వాసి రకం నుంచి దక్ష రకం నుంచి స్టార్ట్ చేయడానికి ఎక్కువ సమయం లేదు.
అందుకోసం ఎన్ని గంటలకో 7 గంటలో 7 గడియలో ఎంతమందో అంత లోపల అన్నిటి ఇంతకంటే సూక్ష్మంగా చెప్పాలి. అన్నిటికంటే గొప్పది కృష్ణతత్వం తప్ప ఇంకా ఏదీ లేదని చెప్పాలి. అలా చెప్పడానికి ఏం చెప్తే బాగా ఉంటుంది అని అంటున్నారు. గురువులను స్మరించాలి. ఉపయోగుల వారు స్మరించేసరికి ఉపయోగుల వారు నేను ఒక కథారూపంగా ఉపదేశించారు. ఆ కథారూపంగా ఉపదేశించేసిన దాన్ని చెప్తున్నారు. అమ్మ, పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలో ఒక మహానుభావుడు ఉండేవాడు, బ్రాహ్మణోత్తముడు. అతను ప్రయాగకు వచ్చాడు. ప్రయాగలో తన సంపన్న బ్రాహ్మణుడు ప్రయాగలో వచ్చి త్రివేణి సంగమం దగ్గర పెద్ద డేరా తీసుకొని బంధువులందరినీ పిలిచి బ్రాహ్మణోత్తములు ఎవరైతే వస్తుంటే వాళ్ళందరికీ కూడా దానం ధర్మం చేయడం, భోజనాలు పెట్టడం అనుకుంటారు. తన సంపన్న మొత్తం కూడా దాన్ని వినియోగం చేస్తున్నాడు. లేదన్నమాట లేదు. ప్రతి వాడికి ఏది కావాలో అది ఇస్తూ ఉన్నాడు. భాషలు కావాలని వాళ్ళకి ఇస్తున్నాడు, బట్టలు కావాలని దాడులు ఇస్తున్నాడు, ఏ విధంగా ఇస్తున్నాడు. ఇది చేస్తూ ఉంటే ఈ సన్నివేశాన్ని 4 చూశారు. చూసి ఆశ్చర్యపడి బ్రాహ్మణుడు ఏమిటి, ఇంత సంపన్నుడు ఏమిటి, ఆ సంపదకు తోడు దాతృత్వం అదే అత్యంత గొప్ప విషయం అన్నమాట. అందుకోసమే ఆ దాతృత్వం చూసి ఆశ్చర్యపడి చాలా బాగా ఉంది అని చెప్పి అంత చేస్తున్న దాన ధర్మాలను చేస్తున్నటువంటి వాడు ఇంత ఉత్తమమైన సంస్కారాలను చూసి ఆశ్చర్యపడి ఆయన నాలుగు వారు అన్నారు, చాలా అదృష్టవంతుడయ్యా, ఎంత గొప్పవాడివి, ఎంత జ్ఞాన సంపత్తి గొప్పవాడివి, దానం ధర్మం చేస్తున్నారే, చాలా గొప్పవాడయ్యా అని అన్నారు. అనేసరికి దానికి వెంటనే ఆశ్చర్యపడి ఒక మాట చెప్పారు. నాయన, నీ వంటి మహనీయుని ఎప్పుడు చూడలేదు, కాబట్టి అందరికంటే నువ్వు చాలా గొప్పవాడివయ్యా, ఎలా నీకు ఇంత సంపదను దానం చేసే లక్ష్యం నీకు ఎలా కలిగింది అంటే దాన్ని చూసి వెంటనే ఓహో, ఈ రకంగా ఉంది కనుక దీన్ని ఎలా చేస్తే బాగా ఉంటుంది, దీని గురించి ఎలా తెలుసుకోవాలి, 10 మందికి ఎలా తెలియజేయాలి, ఇది నారదుల వారి యొక్క అభిప్రాయం. ఎలాగైనా సరే ఇంత కాపుత్వం కలిగినటువంటి వాళ్ళు దీనికి ప్రశంసించాలి. ఉన్న గుణాన్ని ప్రశంసించకపోతే మనకు యోగ్యత లేనట్టే అన్నమాట. అవతల వాళ్ళ మంచితనము రాబట్టుకుని చూసి నేర్చుకోవడం అన్నమాట. మన ఇతిహాసం, పురాణాలు, వేదాలు కూడా మనం ఏమి చూసి ఎలా నేర్చుకోవాలనే తెలియజేస్తుందన్నమాట. అందువల్ల రామాయణం, దశరథి, రామచంద్రుని చూసి ధర్మం ఎలా ఉండాలో, ప్రధాన స్త్రీలతో ఎలా ఉండాలో, అన్నదమ్ములు ఎలా ఉన్నారో, తల్లితో ఎలా ఉన్నారో అది తెలుసుకున్నట్టుగానే ఒక్కడిని చూసి ఒక్కొక్కటి నేర్చుకోవాలి కదా. అందుకోసం ఇలాంటి మహనీయ వాడిని ప్రశంసించకుండా నేను వెళితే నా యొక్క ఆంధ్ర ధర్మం, విజయధర్మం పోలేండి. అందుకోసం నేను ఎలాగో వచ్చాను కాబట్టి ప్రశంసించి వెళ్ళడానికి నా జీవితంలో ఏర్పాటు చూడలేదని నాకు ఆశిస్తున్నాను. వెళ్ళి అక్కడికి పోతే ఆ మాట్లాడు, నాయన విద్యోత్తమా, నిన్ను చూస్తే మనసు నిజం నేర్చుకున్నట్టు తెలుస్తున్నది. నీ అదృష్టంతో నేను చేసినప్పుడు యజ్ఞయాగానికి ప్రజలను బట్టి నేను ఇంత సంపద వేసినట్టు తెలుస్తున్నది. ఈ సంపద ఏం చేస్తే బాగా ఉంటుంది అంటే అత్యుసాప్తుకం, అంటే సంపాదించే ధనాన్ని తానం భవించకుండా యాచకులైనటువంటి వాళ్ళు, ఎవరైనా అలభ్యపడిన వాళ్ళు, ఎందుకంటే జ్ఞాన సంపద కలిగినటువంటి వారికి ఐహికమైన ధన సంపద మీద అంత ఎక్కువ మక్కువ ఉండదండి. ఎందుకంటే ఆ సంపద రక్షించుకోవాలి, ఆ సంపద విలువ చేయాలి, ఇంకా 10 మందికి చెప్పాలి, చేయాలి అనుకుంటారు. అందుకోసమని నేను చూసి ఆయన నీకు ఇంత సంపద ఉంది, సంపదగా దానం చేస్తున్నారే, నీవంటి యోగ్యులైనటువంటి మహాన్ని చూడలేదా, చాలా సంతోషం. అందులో దానం కూడా ఎక్కడ చేస్తే బాగుంటుందో తెలుసుకొని ఎక్కడో ఉన్నవాడు కాబట్టి వచ్చి నువ్వు ఈ ప్రయాగ దగ్గరికి వచ్చి చేసేదే చాలా గొప్ప విషయమే, చాలా సంతోషం వేసింది అనేసరికి దానికి వెంటనే సమాధానం చెప్తున్నట్ట. ఏమంటే మీరందరికంటే కూడా గొప్ప ఆ బ్రాహ్మణుడు అయ్యా, నేనేంటంటే నా సంపద ఎంత, నేను ఇచ్చే దానం ఎంత, నాకు ఉన్నటువంటి స్థితి ఎంత, నేను కాదు ఇది నేను చూసి ఒక మహానుభావం చూసి నేర్చుకున్నాను ఇది. కాబట్టి నాకు స్వతసిద్ధంగా వచ్చింది కాదు, నా అదృష్టం చాలా తక్కువ, నేను చాలా ఇద్దాం అనుకుంటాను కానీ ఎవరికి ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి ఒక మహనీయుడైన ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారిని చూసి జీవితంలో దానం అంటే ఆయన తీసుకుని నేర్చుకున్నాను. అలా దానం చేసే వ్యక్తిని ఎవరు కూడా మీరు నన్ను పొగుడుతారు ఏంటంటే నారద మహర్షిని ఆ బ్రాహ్మణ అనేసరికి అడిగిన నేను ఆయన బాగా బ్రాహ్మణత్వం చాలా బాగా ఉన్నాను, అందరికీ చెప్పాలని నేను అనుకుంటున్నాను. అయ్యే దయచేసి అలా ఎవరితో చెప్పవద్దు, నేను దాతృత్వం చేయడంలో అందరికంటే కనిష్ఠుడిని, ఎందుకు పనికిరాని వాడిని, దాన్ని ఎలా చేయాలో నాకు తెలియదు. మీరు ఆ దక్షిణ దేశంలో ఉన్నటువంటి రాజుగారిని చూడకపోవడం చేత మీరు పరిమిత జ్ఞానం చేత మీరు నన్ను పొగుడుతున్నారు. ఆ మహానుభావాన్ని చూడండి, ఆయన చూస్తే దాంట్లో
నేను కోటవంతు కూడా కాదు, ఆయన మహారాణి చక్రవర్తి, నేను సామాన్య బ్రాహ్మణ, నా రూపాయలు ఉండవచ్చు కదా, నాదానం కలిగి నా దొరికిందండి అంటే నాకు మనిషికి ఆశ్చర్యం కలిగి నాకు ఇంకో దాతను ముందు ప్రశంసించడం గొప్ప విషయం. ఆ గుణాన్ని చెప్పి అందులో నేను చాలా తక్కువ చాలా గొప్ప విషయం ఇచ్చి నేను ఏం చేశానంటే నాకు మనిషి ఆయన అలాగే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తాను. అక్కడికి వెళ్ళేసరికి ఆ మహనీయుడు ఎంతమంది వచ్చారో అంతమందికి దానం చేసి నవ్వుతూ చిన్నవ్వుతూ అనమాట. అయ్యా దయచేసి మన ధన్యుని చేయండి, ఇంకేదైనా మీరు మర్చిపోకండి, ఏదైనా మర్చిపోయి గుర్తు తెచ్చుకోండి, గుర్తు తెచ్చుకున్నప్పుడు నేను ఇస్తాను, మీరు ఈ పిల్లలుగా అడిగిన కానీ ఏమన్నా అందరూ ఏం చేసి తీసుకోండి అడుగుతున్నాయి. కాదు చేస్తున్నాడు, ఎవరైనా ఇవ్వండి ఇవ్వండి అని దాన్ని ఇంకో రూపాయి ఇవ్వండి ఇంకో రూపాయి అని అన్నారు. అయ్యా ఇంకేదైనా మర్చిపోయినారు, కూర్చోండి కూర్చొని తీసుకున్నారు కదా, మీరు తీసుకున్న గుర్తు తెచ్చుకోండి, మీరు ఏదైనా అడిగితే నేను ఇస్తానని మీరు తొందరపడి వెళ్ళిపోతే దయచేసి కూర్చొని మీద ఏమైనా ఆలోచన వస్తే ఇంట్లో ఆ వస్తువు లేదు కదా, ఈ వస్తువు లేదు గుర్తు తెచ్చుకుంటాక అది కూడా ఇస్తానంటే అంటున్నాడు. ఎందుకంటే ఇది చూసి నారాయణ గారు మరింత ఆశ్చర్యపడ్డారు. అసలు ఈ బ్రాహ్మణ దానమే కాదు, నేను చూసేవాడి ఆ దానం ఇవ్వడంలో బతికేదే కానీ మహాప్రసాదనే సర్వదా అనిపిస్తుంది కర్మని శాస్త్రంలో అన్నాడు. ఆయన బ్రహ్మదేవుని గురించి కొంతమంది అనుకున్నారట, ఏమిటయ్యా అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు కానీ కొంత మంది సృష్టి కాదండి అనుకుంది. ఆయన కూడా అందరికీ బుద్ధి చెప్పినట్టు ఉంటుంది, ఆయన కూడా కొద్ది తగ్గిందండి ఆ సృష్టిలో బాగా లేదండి అనుకున్నారట. ఏమిటి ఆయన చేసే పొరపాటు చెప్పడం నాకు అలా చెప్పడం సంగతి పక్కన పెట్టి కొంతమంది దోషాగి ఒకరి వాళ్ళు ఉన్న దోషాన్ని ప్రత్యేకించుకున్నాడు. ఆయన చాలా బాగా చెప్తున్నాడు, చాలా గొప్పవాడిని మంచి మహనీయుడు అంటారు. అందుకని ఆయన పొరపాటు చెప్తున్నాడు చేస్తుంటారు ఈ గదులు తర్వాత అనమాట. దాని ఏమంటారు చెప్పేవాడిని దోషైగలుగు, దోషమే ముఖ్య వృత్తి కలిగిన వాడు. దాని ఏమంటారంటే ప్రపంచంలో పురోభాగి పురోభాగి అంటే ముందు వాడిని పట్టడమే తప్పు దృష్టి పడుతుంది, తప్పు మంచి దృష్టి పడుతున్నాడు. అలా ఉండకూడదు. అలా ఉన్నవాడు ఒక రాజ్యంలో ఉపయోగం ఏమిటంటే చంద్రుడే ఇంకా మరియు బాగా చంద్రుడు సృష్టించారు కానీ చంద్రుడు మత వెళ్ళి చూసారా అది బాగాలేదు, నాకు మంత్రాలు వెళ్ళాడు. చంద్రుడే కళంక ఒక మంచి వాడు మహాసౌర్యం నిలబడినాడు. వాడు అప్పుడు వాడి ప్రశ్న ఏమాత్రం తట్టుకోలేదు, ఏదో చిన్న ఉపకారమే వేడి చేస్తుంటాడు అన్నమాట. సూర్యనే ధరిస్తుంది, అంత సూర్యను తయారు చేశాడు, వాడు దరిద్రుగా చేశాడు అన్నమాట. వాడికే కనుక సౌజన్యం కలగాలి కనుక సంపన్నం చేస్తే ఆ సంపద భగవంతుడికి ఇచ్చేవాడు అలాంటి వాడు. కానీ వాడు సూర్యుడుగా తయారు చేశాడు, వాడికి డబ్బులు ఎప్పుడు చేశాడు. చంద్రుడే కళంక సూర్యనే దరిద్రత. అలాగే కమలాన్ని సృష్టి చేశాడు, కమలాలను వికసించే తక్కువ సమయం. సూర్యోదయం సూర్యాస్తమయం లోపల సూర్యాస్తమయం కాక గురించి ఆయన పుణ్యం పోయి అలా వికసించిన నీళ్ళలో ఉన్నంత లేదు వికసించేది చేయవచ్చు కదా, ఆయనకి ఎవరైనా నష్టమా? నష్టం లేదు కదా, అది చేయదు కదా, బ్రహ్మదేవుడు చేయలేదు కాబట్టి. అలాగే వికాసలక్ష్మి కమని వికసించారా, వికసించే లక్షణము కమలంలో ఎందుకు చాలా తక్కువ పెట్టాడండి. ఇది కాకుండా ఇవన్నీ సరే ఎలాగో సర్దుకుందాం, కానీ మహాప్రసాదనే సర్వదా డబ్బున్న వాడి మొహంలో ఎప్పుడు మటమట్లాడేదో మహాప్రసాదనేటు ఆ డబ్బున వాడు చూసుకుంటాడు. వాడు ఎందుకు ఎవరు చేయగలుగుతారో వాడు చేస్తారో అని చెప్పాలా, వాడి సంపద వల్ల వాడిని అంటే ధనుషాంధుడికి గొప్పవాడా ధనాంధుడు గొప్పవాడా అంటాడు. శంకర భగవత్పాద గారు ఉపయోగిస్తారు. ఆయన ధనుషాంధుడు అంటే పుట్టు బుద్ధి, కానీ ధనుషాంధుడు అంటారు. ధనాంధుడు ఉంటాడు, డబ్బు చేత బుద్ధివాడు, కళ్ళు బాగా ఉంటాయి కళ్ళు కనిపిస్తాడు అనమాట. వాడు చూడడం వాడు ఎందుకంటే డబ్బు లేని వాడిని మానవుడు రాశాడు. మానవుడు డబ్బు లేని వాడిని చూస్తే డబ్బున్నవాడు కళ్ళు వాడు ఏది చూస్తే వాడు మనకు కూడా వాడికి మామూలుగా ప్రసన్నంగా చూస్తే మనకెక్కడా మళ్ళా ఈ దారికి వస్తేమో వాడికి చూడట అనుభవం ఏమంటాడు అని అంటుంటాడు. డబ్బు మామూలుగా మాట్లాడవాడు చూశాడు. కాబట్టి ఇచ్చి నీ అంతటి వాడు బతికించుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. ఎందుకు చెప్తున్నానంటే అంత మహనీయులైన మహారాజులు అయ్యా కూర్చోండి, మీరు మీకు ఏం కావాలో అడగండి, అడిగిన తర్వాత మేము తీసుకున్నా మీరు మర్చిపోతానికి తగ్గుతుంది కదా, కాబట్టి మీకు ఇంకా ఏమైనా గుర్తొస్తే మళ్ళా తీసుకోండి అడుగుతున్నారు అనమాట. ఇలా అడుగుతున్నటువంటి ఇంత దానం చేసి ఇంత ప్రసన్నంగా ముఖంలో ఏమాత్రం చిరుకోపం కూడా లేకుండా ఉన్న మహనీయుని చూసి అడగండి ప్రార్థిస్తుంటే నాకు ఆశ్చర్యపడి ఏం దాతృత్వం అండి, ఆ ఆతిథ్యం ఏమిటి, ఆ దాతృత్వం ఏమిటి, ఆ నెమ్మదితనం ఏమిటి, ఇలాంటి వ్యక్తి నా జన్మలో చూడలేదే. ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాత్రం సత్యము. ఎందుకంటే ఆయన దానమే కాదు, ఆయన దానాలు చేసిన అయ్యే తీసుకుని సంతోషపడుతున్నాడు తప్ప
ఆయన ఎంత ముందుగా ఆయన పరిమితంగా చేస్తున్నాడు, అపరిమితంగా చేస్తున్నాడు, అపరిమితంగా చేయడం కాదు. అడుగుతున్నాడు, అయ్యా అడగండి అడగండి గుర్తుపెట్టుకోండి కూర్చున్నాడు అంటున్నాడే. ఆశ్చర్యుడు రాజుగారికి ఆయన ఎంతమందిలో చూశానయ్యా నేను, నీ వంటి మహనీయుని చూడలేదు, కాబట్టి నీ అదృష్టమే అదృష్టమయ్యా, ఎంత గొప్పవాడు అయ్యా అని ఆయన చాలా బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు. మెచ్చుకుంటే ఆయన అన్నాడు, అయ్యా నేనంతా నా ఐశ్వర్యం ఉందండి, ఆ ఐశ్వర్యం ఏమన్నా క్షోణీకోట శతాంశపాలన కళాదుర్వాన గర్వాన లక్షుడు క్షుద్ర జాగ్రత్త ధన్యాన్నమన్యానరే దేవం చేతికమేవ నిశ్చిన్నరే యోధనుడయారుడా ధ్యానానుష్ఠిముదే కుశేరమునయే దత్తే సవిత్వేషతామన్నాడు. ఎవరండి అన్నది మహాభావు వేదాంత దేశకులు గారు. ఆయన రాజుగారిని విద్యార్థి స్వామి గారు ఉత్తరం రాసుకొని ఇచ్చారు. ఆయన అలా నాకు ఉత్తరాయలు వారు చూస్తున్నారు, నేను ఇక్కడ ఆస్థాన ప్రతిగా పెట్టుకుంటారు, వచ్చి కూర్చుంటే నీకు చక్కటి ధనమతి ఉంటుంది అన్నారు. అంటే దాని సమాధానంగా 5 శ్లోకాలు రాశారు. వైరాగ్య పంచకం, వైరాగ్యాన్ని తెలియజేసే 5 శ్లోకాలు. అందులో ఒక శ్లోకం ఆయన శోణి పూర్ణమే భూమండలం అనుకోండి, దాని యొక్క కోణ అంటే ఒక మూల అనుకోండి, ఆ మూలలో కూడా ఇంత అఖండమైన భూమండలం ఎదుర్కోండి. ఆ భూమండలం మొత్తం మీరు చూశారా? చూసుంటారు. ఆ భూమిలో ఒక భూమి యొక్క మూల ఒక కోణం ఉంటే ఒక చిన్న మూల ప్రదేశం, ఆ మూల ప్రదేశంలో 100వ వంతు, దాంట్లో 100వ వంతు అంటే ఏమిటి? 4-5 ఊళ్ళో 10 ఊళ్ళో 15 ఊళ్ళో ఏదవుతుందన్నమాట. శోణి యొక్క కోణం, దాంట్లో శతాంశ 100వ అంశ, ఆ భాగాన్ని పాలన, అది పాలించడం చేత ఆ ప్రభు ఎలా ఉన్నాడు? గరుపాల పాలించడానికి శక్యంగా కార్పొరేటర్ ఉన్నాడు కనుక ఆయన తాను స్థాయిగా గమనించారు. వాళ్ళే పెద్ద హరాయిగా మాట్లాడుతుంటారు, మనం ఆశ్చర్యపడుతున్నాం మాట్లాడుతుంటారు. అలాగే శోణీకోణ శతాంశపాల గరుపాల గర్భాల పాలించుటకు శక్తిము కానటువంటి గర్వమైనటువంటి అగ్ని. ఎవరికైనా సరే ఒంటి మీద మంటలు అనుకోండి, నిప్పుబడ్డారనుకోండి, వాడు ఎలా ఉంటాడండి? మంట చేతి వాడు సరిగా ఉండలేదుగా. వీటికి గర్వమైనటువంటి అగ్ని అయినటువంటి ఎప్పుడైతే వాడు ఉందో వాడు సరిగ్గా మాట్లాడగలుగుతాడా? ఒంటికి నిప్పంటున్నటువంటి వాడు ఎలా మాట్లాడతాడు? అయ్యో ఇష్టం మాట్లాడతాడు. వీడి యొక్క మాట రాకుండానే ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నారు? ఒకదానికి దానికి సంబంధం లేకుండా చదువుతున్నాడు. శుద్ర చాలా స్వల్పుడు, క్షితేంద్ర ఇంత భూమి అనుకుంటున్నాడు. అలాంటి ప్రభువు ఉన్నారే, ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం చేసి క్షితేంద్ర శాపరచన ధన్యాన్, అయ్యా మహాభావ రాజా నువ్వు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు, ఇంద్రుడు చూశాను, ఇంద్రుడు కూడా నీ ముందు పనికిరాడు, ఇంద్రుడు ఈ కళ్ళు పెడుతున్నాడు కానీ నువ్వు 2 గడవలేమే యావత్ ప్రపంచాన్ని చూసి అందరి యొక్క కష్టాన్ని పోగొట్టున్నావు కాబట్టి అంతటి వాడు లేడు అని మాట్లాడుతూ ఉంటే ఆయన అసలు సంతోషపడి 4 రూపాయలు మొహాన్ని పడేస్తూ ఉంటే అంత మాత్రం చేత సంతోషించేటువంటి సాధురకనాథన్య. సాధువు అంటే లేని గుణాలు ఉన్నట్టుగా దేవతాలతో అభేదంగా దేవతల కంటే గొప్పగా ప్రశంసించేటటువంటి ఆ మాటలకు సంతోషించేటటువంటి స్వల్పులైన ఈ ప్రభువుని సంతోషపెట్టేటటువంటి వాక్కు నాది కాదయ్యా. సాధురకనాథన్య నమన్యామే. వాడికి ఆలోచిస్తాం, అన్యామహే ఆలోచిస్తున్నామని, ప్రశంసిస్తామని. అనన్యామహే ఆలోచన వాడి గురించి ఆలోచన లేదు. ఏం